ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడితిని. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. మనకి బలము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనకి ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ప్రభువు నా ప్రక్క నిలిచినప్పుడు, దేవుడు మన పక్క నిలిచినప్పుడు మనము బలము కలిగి ఉంటాం. గనుక నేను సింహముల నోట నుండి తప్పింపబడితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు నా ప్రక్క నిలిచాడు కాబట్టి, ఆయన నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు కాబట్టి నేను సింహముల నోట నుండి తప్పింపబడితిని. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పక్షముగా ఎవరున్నారు? నీ ప్రక్కన ఎవరున్నారు? నీ ప్రక్కన ఎవరుంటే బాగున్నావు అనుకుంటున్నావు? నీ పక్షముగా ఎవరుంటే బాగున్నావు అనుకుంటున్నావు? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా ప్రక్కన కనుక ప్రభువు నిలబడితే, నా ప్రక్కన కనుక నా యేసయ్య నిలబడితే నేను బలపరచబడతాను. నేను బలపరచబడి సింహముల నోట నుండి తప్పింపబడతాను. సింహముల నోట నుండి మనం తప్పించుకోవాలి అంటే అది అసాధ్యము. వాటిని ఎదిరించాలంటే అసాధ్యము. మన బలము సరిపోదు. కానీ అలాంటి పరిస్థితులలో, అలాంటి సందర్భాలలో మన ప్రక్కన ఎవరు ఉండాలంటే ప్రభువు మన ప్రక్కన ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన ప్రక్కనుంటే సింహము లాంటి సమస్యలు, సింహము లాంటి భయంకరమైన ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మనము బలము కలిగి జీవిస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో నా పక్షముగా నీ పక్షముగా ఎవరు ఉంటే బాగున్నావు అనుకుంటున్నావు? మన పక్షంగా ఎవరు మాట్లాడితే బాగున్నావు అనుకుంటున్నావు? మన పక్కన ఎవరు నిలబడితే బాగున్నావు అనుకుంటున్నావు? నా పక్కన ఎవరు నడిస్తే బాగున్నావు అనుకుంటున్నావు? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు విజయము కావాలి అంటే, సింహము లాంటి సమస్యల్లోంచి బయటికి రావాలి అంటే, సింహముల నోట నుంచి తప్పించబడాలి అంటే, నీ ప్రక్కన నా ప్రక్కన ఎవరు నిలబడాలంటే ప్రభువు నిలబడాలి. నా పక్షముగా నీ పక్షముగా ఎవరు మాట్లాడాలి అంటే ప్రభువే వారితో మాట్లాడాలి. నీ సమస్యల్లో ఉన్నప్పుడు వీరు నా పక్షంగా మాట్లాడితే బాను, నా పక్షంగా ఎవరైనా వస్తే బాను అని ఎదురు చూస్తూ ఉన్నవా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా పక్షమై ఉండు, ప్రభువా నా పక్కన నిలబడని ఆయన అడిగినట్లయితే ఆయన మనల్ని బలపరుస్తాడు. మనమున్నటువంటి సమస్యల్లో నుంచి, మనమున్నటువంటి భయంకర పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఈరోజు నీ పక్షముగా ఎవరున్నారు? నీ ప్రక్కన ఎవరున్నారు? ఒకసారి దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నీ ప్రక్కన నా ప్రక్కన, నీ పక్షముగా నా పక్షంగా ప్రభువు గనుక ఉంటే సింహముల నోట నుండి, అలాంటి పరిస్థితుల్లోంచి కూడా మనము తప్పింపబడతాము. కాబట్టి మన పక్షముగా ఎవరు ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షముగా ఉన్నప్పుడు, ప్రభువు మన పక్షముగా ఉన్నప్పుడు, మన ప్రక్కన నిలబడినప్పుడు మనకి బలము వస్తుంది. ఆ బలముతో సింహములను సహితము మనము జయించగలము. ఈరోజు ఎలాంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నావు? ఈరోజు ఎలాంటి బలహీన జీవితాన్ని కలిగి ఉన్నావు? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు? దిగులు చెందకు, భయపడకు. ప్రభువా నా పక్షముగా ఉండు, ప్రభువా నా పక్కనుండని ఒక మాట ఆయనతో చెప్పినట్లయితే ఆయన నీ ప్రక్కన నిలబడటానికి, నీ పక్షముగా మాట్లాడటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం విన్న మనమందరము కూడా మన పక్షముగా, మన ప్రక్కన ప్రభు ఉండాలని వాక్యంను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మా పక్షముగా మా ప్రక్కన నీవు మాతో నిలబడి ఈ ఉదయకాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మేము చేసిన ప్రతి పనిలో మాకు విజయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.